అదే మనిషి కూర్చుంటే తన శరీరాన్ని తను తక్కువ చేసుకుంటే పిలుగుపడే అవకాశం తక్కువ ఉంటుంది కదా. అర్థమైందా బాబు? ఇంతకుముందు అన్నావు కదా ఏం చేయలేమని, ఇలా కూడా చేయొచ్చు. దీని నుండి మీరు 90% తప్పించుకోవచ్చు పిడుగు నుండి. దాంతోపాటు ఇక్కడ పక్కన పడచ్చు, మీద పడితే మనం ఏం చేయాలి. సో మీద పడ్డప్పుడు ముందే చెప్పాలి కానీ పొడి ప్రదేశాల్లో కూర్చోవడం వల్ల దానికి అది పాజిటివ్ కాబట్టి కింద నెగిటివ్ దొరికే వరకు మనకి ఏమీ కాదు. పాజిటివ్ నెగిటివ్ మైనస్ అయితేనే కదా బల్బ్ వెలిగేది బయటకి. అలా కాకుండా కొంచెం ప్రసరణ మనకి జరిగినా అని కూడా ఇట్లా చూడండి, పల్యాన్ని కింద పెట్టిండు, మడమని కింద పెట్టి మడమలు లాగేసి రెండింటిని జాయిన్ చేసి పెట్టాడు. సో ఇక్కడ నుండి పవర్ జనరేట్ అయినా అని కూడా మనం ఆల్రెడీ పాదరక్షలు ధరించినాం కాబట్టి మనలో ఉన్న కరెంట్ పాస్ అయిపోయి నెగిటివ్ దొరకపోవడం వల్ల వాపస్ డిస్పోజ్ అయిపోతుంది. దాని నుండి బతికే ఛాన్స్ ఎక్కువ అవకాశాలు. ఇక డైరెక్ట్ మన పైనే పడడం వల్ల అది దానికి ఏం చేయలేం. బట్ ఏంటంటే ఇలా మనం రక్షించుకుంటాం. ఇది అయిపోయింది పిడుగు.